రేస్ సర్వే ఫలితాన్ని మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ 41% పరిమితం అవుతుంటే కాంగ్రెస్ మాత్రం 48.2% ఓట్ షేర్ను సొంతం చేసుకుని విజయ డంకాను మోగిస్తుంది అని చెబుతోంది. పబ్లిక్ పల్స్ సర్వే కాంగ్రెస్ గెలుపు స్పష్టంగా ఉంటుంది అని ఈ పబ్లిక్ పల్స్ సర్వే చెప్తోంది. ఏకంగా 48.5%తో రేస్ సర్వేలో 46% ఓట్ షేర్ను కాంగ్రెస్కి ఇస్తూ ఉంది. ఇక ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా మేము మీకు చాలా స్పష్టంగా చెప్పబోతున్నాము. స్మార్ట్ పోల్ కాంగ్రెస్కే అవకాశాన్ని కట్టబెడుతుంది. బీఆర్ఎస్ తన ఓట్ షేర్ని ఇక్కడ కోల్పోతూ ఉంది అని. మాగంటి సునీత ఓడిపోబోతున్నారు, నవీన్ యాదవ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అని ఈ రేస్ సర్వే ఫలితం చెబుతోంది. అలాగే మరోటి స్మార్ట్ పోల్ సర్వే ఫలితం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ మాత్రం 6-7% మాత్రమే ఓట్ షేర్ను పొందుతుంది. చెప్పుకోదగినటువంటి ప్రభావాన్ని బీజేపీ చూపించలేకపోతుంది అనే విషయాన్ని చెప్తోంది. కానీ గత ఓట్ షేర్తో పోల్చుకుంటే స్వల్పంగా బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతోంది. గత అసెంబ్లీ 2023 పోలింగ్తో పోల్చుకుంటే కాంగ్రెస్ తన ఓట్ షేర్ని ఏకంగా 10% పైగా పెంచుకుంటుంది. సుమారు 13% పైగా ఓట్ షేర్ను పెంచుకుంటుందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం తన ఓట్ షేర్ను కోల్పోబోతుందని. అంటే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతూనే వస్తుంది. మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మనం చూసాం, బీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్గా జరిగే ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోతుంది అని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి.